రేపు 11వ తేదీ జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అలంపూర్ నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలు ఐజా, వడ్డేపల్లి, అలంపూర్లో గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, నామినేషన్లు, ఉపసంహరణలు, ఒక స్థాయి వరకు ప్రచారం చేసిన తర్వాత ప్రజల నాడి కానీ రాజకీయ పరిస్థితులు కానీ చూస్తే స్పష్టంగా 3 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయబోతా ఉన్నాం అన్నది స్పష్టంగా కనబడతా ఉంది ప్రజల స్పందనను చూస్తే. దాంట్లో భాగంగా పెద్ద మున్సిపాలిటీ అయినటువంటి ఐజాలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి పోయి నిన్న మొన్న మా అభ్యర్థులతోటి తర్వాత ఎన్నికలను సమీక్షిస్తున్నటువంటి ఐజా మండలానికి సంబంధించినటువంటి అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ నాయకులందరితోటి సమీక్షిస్తే స్పష్టంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాలుగా అధికారంలో ఉండి చేసినటువంటి కార్యక్రమాలు కానీ రేపు రాబోయే 3 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్నాం కనుక చేస్తామన్నటువంటి నమ్మకం, విశ్వాసం కలిగింది. అభివృద్ధికి మొన్ననే తెచ్చినటువంటి 20 కోట్లతో పాటు 20 కోట్ల రూపాయలు ఐజాకు ఒకటేసారి 1 స్లాట్లో ఒక జీవోతో రావడం అన్నది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలే. గ్రామ పంచాయతీలో జరగలే, మున్సిపాలిటీ అయినా కూడా జరగలే. అటువంటిది ఒకటే స్లాట్లో ఎన్నికల ముందే వచ్చింది. రేపు ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ చైర్మన్, అత్యధిక కౌన్సిలర్లు గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ నిధులను తీసుకొచ్చి ఐజాను సుందరంగా, పరిశుభ్రంగా అభివృద్ధి చేసి అన్ని వార్డులలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పరమావధి అధికారంలో ఉంది అన్నటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కలిగింది. ఆ కలిగిన నమ్మకమే ప్రచారానికి పోయినప్పుడు స్పష్టంగా కనబడుతుంది కనుక పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఐజా పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని 2 సంవత్సరాల ప్రజాపాలనకు మద్దతు ఇస్తారన్నటువంటి నమ్మకం, విశ్వాసం కలిగింది. ఇకపోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య పరిష్కరించలే. 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో పైన ఉంది. వాళ్ళే ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. దాంట్లో 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా కూడా ఉన్నా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో పనిచేస్తే మున్సిపాలిటీ సహకరించకపోయా. పోనీ వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళని ఏమైనా తెస్తారంటే అది తీకపోయి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొట్లాడి తెచ్చుకున్నటువంటి డబ్బులను ఒకటే ఉదాహరణకే అర్థం కావాలి ఐజా పట్టణ ప్రజలకు. పర్మనెంటు మున్సిపల్ ఆఫీసు నిర్మాణానికి డబ్బులు వస్తే ఇంతవరకు అకౌంట్లు అట్లే ఉన్నాయి, మురిగిపోతున్నాయి తప్ప ఒక అడుగు కూడా ముందుకెళ్ళి శాశ్వత భవనం పెడదాము, ప్రజల సౌకర్యవంతంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేయలే. అదొక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా. అట్లా అనేక సమస్యలు, చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్య ఏది కూడా పరిష్కరించలే 10 సంవత్సరాల్లో. ఇక్కడ వాళ్ళే మున్సిపల్ చైర్మన్, పైన వాళ్ళదే ప్రభుత్వం ఉండే. కానీ ఈ 2 సంవత్సరాల్లోనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కౌన్సిల్ లేదు. మా కౌన్సిలర్లు కూడా మాజీలు, నాగిరెడ్డి గారు మాజీ, చారి గారు మాజీ. అయినప్పటికీ ప్రయత్నం చేసి ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వివిధ కార్యక్రమాలు చేసినాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రోడ్లు వేపించినాం, లైట్లు, ఐమాక్స్ లైట్లు చూసారు. మొన్ననే 3 రోజుల క్రితము మొదలేటి అయ్యా టెంపుల్ దగ్గర పోతే వాళ్ళు అడిగితే అప్పటికప్పుడు చెప్పినాం. ఇప్పుడు వేస్తున్నారు లైటు. ఆ రకంగా ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య మా దృష్టికి వచ్చినా కానీ ఇమ్మీడియట్గా స్పందించేటువంటి ఒక యాక్టివ్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఐజా పట్టణంలో ఉంది కనుక ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసం పెరిగింది కనుకనే మేము కూడా ప్రతిస్పందిస్తున్నాం ప్రజల విజ్ఞప్తుల మేరకు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చి అప్పుడేదో దినాలు బాగుండే, ఏం చేసిన దినాలు బాగుండే, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దినాలు బాగుండేనా, రేషన్ కార్డులు ఇచ్చిన బాగుండేనా, లేకపోతే మురికి కూపంగా ఉన్న ఐజాను చేంజ్ చేసిరా, లేకపోతే మధ్యలో ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చినటువంటి నిధులు ఇంకా డివైడర్, మీడియం డివైడర్ అంటారు, అదే ఇంకా అసంపూర్తిగా ఉంది. ఎవరైనా చూస్తే ఏదబ్బా ఐజా మున్సిపాలిటీ గిట్లుంది, ఎన్ని సంవత్సరాలైనా గట్లే సిమెంట్ రాళ్ళే కనబడుతున్నాయి అంటారు. ఈ రకమైనటువంటి దురవస్థలో ఐజా ప్రజలు ఉండకూడదు అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మా అభ్యర్థులు కూడా 20 మంది అభ్యర్థులు, ఆనిముత్యాల లాంటి అభ్యర్థులు నియోజకవర్గ వాళ్ళ వార్డు మీద కానీ మున్సిపాలిటీ మీద కానీ అవగాహన ఉండి, చైతన్యం ఉండి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆతృత ఉండి
ఐజా మున్సిపాలిటీ మీద మంచి అవగాహన ఉండి సేవాభావంతో ముందుకు వచ్చినటువంటి యువకులు, ఉత్సాహవంతులు, విద్యావంతులు మా వైపు ఉంటే, అటువైపు ఏమో ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఏమి చేయని వాళ్ళకి పోతే తిట్లు తిని చీపిరి కట్టలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు, దాంతోపాటు ప్రజలు ఐజా మరియు పరిసర గ్రామాలకు సంబంధించిన వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే వస్తారో ఆ వ్యాపారం చేసే వాళ్ళతోటి దాదాగిరి చేసి, గుండాగిరి చేసి వసూలు, అదేమో థై బజార్ వసూలు చేసే కార్యక్రమానికి గర్వంగా చెప్తా ఉన్నాం. మేమే ఇదే చారి, ఇదే నాగిరెడ్డి, ఇదే మన నాయకులందరూ పోరాడితే థై బజార్ బంద్ చేసి, ఎందుకు థై బజార్ తీసుకోవడము ట్యాక్స్ వస్తుంది, అది అభివృద్ధి పెట్టవచ్చు ఒకటి ఓకే, కానీ థై బజార్ పేరిట గూండాయిజం, రౌడీజం చేసి ప్రజల రక్తాన్ని పీల్చి చిన్న చిన్న వ్యాపారులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. కనుకనే వాళ్లకు అభిష్టం మేరకు ఆ పోరాటం చేసినాం, విజయం సాధించినాం. ఈరోజు అట్లా ప్రజల రక్తం పీల్చిన వాళ్ళు అవతల పోటీలో ఉన్నారు, ఏం పని చేయని వాళ్ళు పోటీలో ఉన్నారు, ఎప్పుడు ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు పోటీలో ఉన్నారు. అంటే కంపారిజన్ చెప్తాను, మా దగ్గర ఉన్నటువంటి స్టఫ్, మా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు ఇట్లుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు అట్లున్నారు. కనుక వీటన్నిటిని గ్రహించి ఐజా ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా, ఈ సువర్ణ అవకాశం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకుడే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భాగమైనటువంటి మన 3 మున్సిపాలిటీలకు ఎక్కువ నిధులు 15 3 మున్సిపాలిటీలకు వచ్చినాయి. ఐజా పెద్దది కనుక అంతకుముందే 5 కోట్ల రూపాయలు అటకంగా 20 కోట్ల రూపాయలు వచ్చినాయి కనుక ఇంకా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి మన జిల్లా వాడున్నారు కనుక ఇంకా ఎక్కువ తేవడానికి ప్రయత్నం చేస్తా. అందరం కూడా సమిష్టిగా రేపు రాబోయే కౌన్సిల్లో కూడా నిర్ణయాలు తీసుకొని పరిశుభ్రమైన, సుందరమైన, అభివృద్ధి చెందిన ఐజాను తయారు చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు 5వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరగబోతా ఉంది. 11 గంటలకు పాత ఠాగూర్ స్కూల్ ఆవరణలో. దానికి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది, మాట్లాడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వాళ్ళు కూడా ఎన్నికల్లో బిజీ ఉన్నారు కనుక అయినప్పటికీ ఎవరో ఒకరు వస్తారు. వాగటి శ్రీహరి గారు కానీ, వి హనుమంతరావు కానీ, అజరుద్దీన్ కానీ పిలవాలనే ఆలోచనలో ఉన్నాం, చెప్పినాం. వాళ్ళు కూడా టైం ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళ ఎన్నికల బిజీలు ఉన్నారు. రేపు ఆ సమావేశాన్ని కూడా విజయవంతం చేయాలని ఐజా పట్టణ ప్రజలను, దాని తర్వాత ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, స్థానిక మేనిఫెస్టో, ఐజా మున్సిపాలిటీ మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేపు 3 సంవత్సరాల్లో అధికారంలో ఉండి, లేదంటే 5 సంవత్సరాల కౌన్సిల్లో ఏ కార్యక్రమాలు తీసుకొని ఐజా పట్టణాన్ని ఏ రకంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం అనేటువంటి క్లియర్ పిక్చరు రేపు ఇవ్వబోతా ఉన్నాం. మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం కనుక ఐజా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపి ఐజా పట్టణాన్ని తీర్చిదిద్దే క్రమంలో మీ సలహాలు, సూచనలు కూడా ఇవ్వవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, మరీ ముఖ్యంగా